ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ వచ్చిన వాడి హైట్, పర్సనాలిటీ ఇంచుమించు గౌతమ్ లాగే ఉంది. గౌతమ్ నిన్నెందుకు చంపాలనుకుంటాడు? గౌతమ్కు నీకు ఏ శత్రుత్వం లేదు కదా. హా, మరి తనిక్కడ లేడు మామా. నేను పిలవగానే మీరందరూ వచ్చారు. గౌతమ్ ఎందుకు రాలేదు? అది పాయింట్. అంటే గౌతమ్ ఇంట్లో లేడా? నా అంచనా నిజమైతే ఇందాక నేను పట్టుకోబోతే తప్పించుకుని పారిపోయాడు కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ గదిలో ఉండుండడు. ఉండుంటే ఇక్కడికి వచ్చేవాడే కదా. నోటుకొచ్చింది వాగి ఊరికే నిందలు వెయ్యకు సీత. నిందో నిజమో సీత చెబుతుంది కదా చల్లాయ్. గౌతమ్ ఇంట్లో ఉన్నాడో లేడో తన గదికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. పదండి వెళ్ళి చూద్దాం. గౌతమ్, రే గౌతమ్, ఏంటి పిన్ని ఇంత అర్ధరాత్రి లేపావు? అందరూ వచ్చారేంటి? ఏమైంది? గౌతమ్, నువ్వు ఇందాక బయటికి ఏమన్నా వెళ్ళావా? లేదు బ్రో, డిన్నర్ అవ్వగానే రూమ్కి వచ్చి నిద్రపోయాను. ఇప్పుడు పిన్ని పిలిస్తేనే మెలకు వచ్చింది. అంటే నువ్వు అప్పటినుంచి ఈ రూమ్లోనే ఉన్నావా? అవును బాబాయ్, అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడేమంటావు సీత? ఇంకా వాణ్ణే నిందిస్తావా? ఏం జరిగింది పిన్ని? ఏమైనా సమస్య? నువ్వు రంగులు పూసుకొనొచ్చి ఈ సీతను చంపాలని చూసావట గౌతమ్. సీత పట్టుకోపోతే నువ్వు పారిపోయావంట కదా? ఏం మాట్లాడుతున్నారు? సంబంధం లేకుండా నన్ను అనుమానించడం ఏంటి? నువ్వేదో దాస్తున్నావు. నాకు నీ మీదే అనుమానం. మర్యాదగా నిజం చెప్పు. చెప్పకపోతే చస్తావు. సీత, ఆగు. ఏం చేస్తున్నావు? చెప్పు. సీత. సీత, వదలు. ఆగు సీత. నీ అనుమానానికి ఒక హద్దంటూ లేదా? నిన్ను చంపడానికి వచ్చినవాడు రంగులు పూసుకొని ఏదో గెటప్లో వచ్చాడు అన్నావు. గౌతమ్ ఆ గెటప్లో ఉన్నాడా? వాడి ఒంటి మీద ఒక్క రంగైనా ఉందా? నోరుంది కదా అని ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వాడి ఒంటి మీద రంగులు నేను నీళ్లు కొట్టినప్పుడే పోయాయి. వాడు పారిపోక ముందు నేను కర్రతో కొట్టిన దెబ్బలు ఇంకా వాడి వంటి మీదే ఉంటాయి. వీడిని చొక్కాని విప్పమని చెప్పండి. వీడి వంటి పైన వాదులుంటాయి చూడండి. చాలా ఆపు సీత. ఇంతమంది ముందు గౌతమ్ని చొక్కా విప్పు అంటున్నావా? కాస్త ఆడపిల్లలా బిహేవ్ చేయి. చొక్కా విప్పి చూస్తేనే కదా వాతలు ఉన్నాయో లేవో తెలుస్తుంది రామ్. చాలు చలపతి. ఇందాక గౌతమ్ ఈ రూమ్లో ఉన్నాడో లేడో అన్నారు. ఇప్పుడు
చొక్కా విప్పమంటున్నారు. ఇంటికి వచ్చిన గెస్ట్ని ఇలా అవమానిస్తారా? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు సీత. మన అవసరం కోసం ఒక మెట్టు దిగి సీతని ఇంటికి తెచ్చుకున్నాం కదా జనా. ఇలాగే ఏదో ఒక నింద మన మీద వేసి సానుభూతి పొంది పర్మనెంట్గా ఈ ఇంట్లోనే తిష్ట వెయ్యాలని చూస్తోంది. అంతే బావగారు. ఈ ఇంట్లో ఉండిపోవాలని సీత ఇలా ప్లాన్ చేసింది. తన గురించి మీకు తెలీదా? నాకు అలాంటి అవసరం లేదు. నా మీద దాడి చేసిన వాడు ఏదో ఒక రోజు ఆధారాలతో సహా దొరక్కపోడు. అప్పుడు మీ అందరికీ నిజం తెలుస్తుంది. ఈ గొడవ ఇంతటితో వదిలేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకోండి. పదమహా. నన్నెందుకు కొట్టావు? నువ్వు చేసిన వెధవ పనికి కొట్టడం కాదు, చంపేయాలి. నేనేం చేశాను? నిద్రపోతున్న నన్ను లేపింది నువ్వు. సీతను అందరినీ పిలిచి మీటింగ్ పెట్టింది నువ్వు. ఆపరా నీ వెధవ నాటకాలు. రంగులు పూసుకొని గెటప్లో వచ్చి సీతని చంపాలని చూసింది నువ్వే అని నాకు తెలుసు. ఆ రోజు సుమతిని చంపడానికి కూడా నువ్వు అదే గెటప్లో వచ్చావు కదా. ఈ రోజు కూడా అలాగే సీతని చంపాలనుకున్నావా? అవును, సీతని చంపాలనే వచ్చాను. అది నన్ను ఇబ్బంది పెడుతుందని అటాక్కి ట్రై చేశాను. చేతికి దొరికినట్లే దొరికి చివరి నిమిషంలో తప్పించుకుంది. నీ నుంచి అది తప్పించుకోలేదురా, దాని చేతుల్లోంచి నువ్వు తప్పించుకున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.